ఉదయకాల సమయం ముందు మన ధ్యానాంశం ఏంటంటే, మనిషి సహజంగా ప్రతి సంవత్సరం కోరుకునేటువంటి 3 విషయాలు దేవుడు కూడా మన నుండి వాటిని కోరుతున్నాడు. మొట్టమొదటిగా ప్రతి సంవత్సరం మనిషి ఏం ఆలోచన చేస్తాడంటే, మనిషి ఎదగాలి అని ఆలోచన చేస్తాడు. ఏంటిది? మనిషి సంవత్సరమునకు దినమునకు మనిషి జీవితంలో ఎదుగుదలను కోరుతూ ఉన్నాడు. చిన్నపిల్లలైతే వారు ఎదగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మా ఇంట్లో 5 మంది పిల్లలు ఉన్నారు. ఈ 5 మంది కూడా గోడ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఎత్తు ఎంతో మార్క్ చేసుకుంటారు. ప్రతిరోజు పోయి చూసుకుంటారు, నేను పెరిగానా అంటే చిన్నపిల్లల సహితము మనిషి జీవితంలో మనిషి ఎదగాల అన్నటువంటి ఆశను కలిగి ఉన్నాడు. అదేవిధంగా దేవుడు కూడా మన ఆత్మీయ జీవితంలో మీరు ఎదుగుడి అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో రాయించాడు. మనం ఏ విషయాల్లో ఎదుగుతూ ఉన్నాం, ఏ విషయాల్లో ఎదగాలని ఆశిస్తూ ఉన్నాం, ఈ నూతన సంవత్సరంలో మనం ఎక్కడున్నాము, ఎంత ఎదగాల్సి ఉంది, అసలు ఎక్కడ ఎదుగుతున్నాము, మన ఎదుగుదల దేవునికి ఇష్టమైనటువంటిదా కాదా అని పరిశీలన చేసుకోవాలి. రెండవదిగా మనం చూసినట్లయితే అభివృద్ధి. మనం అభివృద్ధి చెందాలని అన్ని విషయాల్లో మనము ఎదురు చూస్తున్నాం, కోరుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయితే దేవుడు కూడా మనము అభివృద్ధి చెందాలని తన పరిశుద్ధ వాక్యంలో రాయించాడు. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే మనిషి విస్తరించాలని కోరుతూ ఉన్నాడు. అన్నిటిలో మనిషి విస్తరించాలని కోరుతున్నాడు. జ్ఞానంలో మనిషి విస్తరించాలని, చదువులో విస్తరించాలని, ఉద్యోగంలో విస్తరించాలని, ఆస్తిలో విస్తరించాలని, తనకున్నటువంటి హోదా విస్తరించాలని, తన కుటుంబం విస్తరించాలని, మనిషి విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నాడు, ప్రయాసపడుతున్నాడు. 2015వ సంవత్సరంలో నేను ఇంత కలిగి ఉన్నాను, అయితే ఈ 2016వ సంవత్సరంలో నేను ఇంకా ఇంత విస్తరించాల్సి ఉంది. బిజినెస్ అయితే వారికి ఒక టార్గెట్ ఉంటుంది, ప్రతి కంపెనీకి ఒక టార్గెట్ అన్నటువంటిది ఉంటుంది. పలాని సంవత్సరానికి ఇంత టార్గెట్ మేము చేరుకోవాలి అంటే అంతగా వారు విస్తరించాలన్నటువంటి టార్గెట్ను కలిగి ఉన్నారు. అయితే ఉదయకాల సమయం ముందు దేవుడు మనం దేంట్లో విస్తరించాలని కోరుతున్నాడు, మనం దేంట్లో విస్తరించాలని ప్రయాసపడుతున్నాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఎదుగుడి అన్నటువంటి విషయాన్ని గురించి ఆలోచన చేస్తే, ఈ నూతన సంవత్సరంలో మనం దేంట్లో ఎవరిలా ఎలా ఎదగాలి అని దేవుడు కోరుతున్నాడంటే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుదాం. ప్రేమ కలిగి సత్యము చెబుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదము. హల్లెలూయా. మనము ఎవరి వలె ఉండాలండి? క్రీస్తు వలె ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. మనం ఎవరోలాగా ఇంకేదోలాగా ఉండాలని దేవుడు కోరడం లేదు. అయితే మనిషి ఒక మోడల్ని పెట్టుకుంటాడు. ప్రతి మనిషి జీవితంలో ఒక మోడల్ ఉంటారు. వారిని అభిమానిస్తూ ఉంటారు, వారిని అనుసరిస్తూ వారు చేస్తూ ఉంటారు. బిజినెస్ చేసేవారైతే బిజినెస్లో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి ఎదిగినటువంటి వారిని మోడల్గా పెట్టుకుంటారు. సో వారు ఏ విధంగా అయితే తీర్మానాలు చేస్తారో, వారు బిజినెస్ ఆలోచనలు, ప్రణాళికలు ఎలా ఉంటాయో అవే వీరి బిజినెస్లో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఉద్యోగం చేసే వారి విషయంలో అయితే అలానే ఉద్యోగం చేస్తూ మంచి ప్రమోషన్స్ వచ్చి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగినటువంటి ఒక ఉద్యోగిని వారు మార్గదర్శకంగా పెట్టుకుంటారు. క్రీడాకారులు అయితేనేమి, ఈ లోకంలో ఏ ప్రొఫెషన్ అయినా తీసుకోండి, టీచర్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు ఒక రోల్ మోడల్ని తీసుకొని వారిని ఫాలో అవుతూ ఉంటారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, మన యొక్క విశ్వాస జీవితంలో, ఆత్మీయ జీవితంలో మనము క్రీస్తు వలె ఉండాలని చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి 2016వ సంవత్సరంలో మనము ఎవరి వలె ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం, ఎవరిలాగా ఉండాలని మనము కోరుతూ ఉన్నాం. మన ప్రార్థన ఏంటి అని పరిశీలన చేసుకుంటే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో నీకు అనేక విధములైనటువంటి ఆలోచనలు, అభిమానించేటువంటి వారు, నీవు అనుసరించేటువంటి వారు ఉండవచ్చు. కానీ అయితే వాటన్నిటికంటే ప్రాముఖ్యంగా
నీ యొక్క ఆత్మీయ జీవితంలో మొదటిగా క్రీస్తు వలె నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. సరే, క్రీస్తు వలె నీవు ఉండాలంటే ఏం చేయాలంటున్నాడంటే, మనము అన్ని విషయాల్లో క్రీస్తు వలె ఎదగాల్సి ఉంది. క్రీస్తు వలె ఉండాలి అంటే క్రీస్తు ఏమైతే చేశాడో దాన్ని మనము చెయ్యాలి. అప్పుడే మనం క్రీస్తు వలె ఎదుగుతాం. ఏ విధంగా అయితే ఈ యొక్క రోల్ మోడల్స్ని మనం తీసుకొని వారు ఏమైతే చేస్తారో వాటిని మనం చేస్తున్నామో, వారు ఏమైతే ధరిస్తారో వాటిని మనం ధరిస్తామో, అదే విధముగా మనము కూడా క్రీస్తు వలె ఎదగాలంటే ఆయన ఏం చేశాడో, ఏమి చేయలేదో, ఆయన నిర్ణయాలు ఎలా ఉన్నాయో, ఆయన ఎలా నడుచుకున్నాడో, ఎలా నడుచుకోలేదో ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్నప్పుడే మనం క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదగగలుగుతాం. చాలామంది కొన్ని విషయాల్లోనే ఎదుగుతారు. చిన్నపిల్లలు వయస్సునందు ఎదగడం అన్నటువంటిది సహజమైనటువంటి విషయం. చాలా కొద్ది మంది జ్ఞానంలో ఎదుగుతారు, విద్యలో ఎదుగుతారు. కాబట్టి కొన్ని విషయాల్లో మనం క్రీస్తు వలె ఎదగడం అన్నటువంటిది సహజమైనటువంటి విషయం. అయితే కొన్ని విషయాల్లో కాదు, మనకు అనుకూలమైనటువంటి విషయాల్లో కాదు, మనకి ఇష్టమైనటువంటి విషయాల్లో కాదు, అన్ని విషయాల్లో మనము క్రీస్తు వలె ఎదగాలని వాక్యం చెప్తోంది. ఇది ఎలా సాధ్యం? క్రీస్తు వలె అన్ని విషయాల్లో మనం ఎదగగలమా? ఇది మనిషికి సాధ్యమవుతుందా అంటే తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకంటే అసాధ్యమైనటువంటిది మనం చెయ్యాలని దేవుడు కోరుకోడు. ఒకవేళ మానవ దృష్టికి అది అసాధ్యమని అనిపించినా దేవుడు తన వాక్య శక్తి ద్వారా అసాధ్యమైనటువంటి దానిని మనము సాధ్యము చేయడానికి, తన కృపను విస్తరింపజేయడానికి శక్తి కలిగినటువంటి వాడు. అందుకే అపోస్తలుడైనటువంటి పేతురు రాస్తున్నటువంటి పత్రికలో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, ఆ సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏ పాలు అపేక్షించమని పేతురు రాస్తున్నాడంటే ఆవు పాలు కాదు, గేదె పాలు కాదు, ఇంకేదో పాలు మనిషికి ఆరోగ్యాన్ని కలిగిస్తుందంటే మనుషులు పరిగెత్తి తాగుతారు. గాడిద పాలు మంచిదంటే గాడిద పాలు కొనడానికి కూడా మనిషి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనిషి ఆరోగ్యం కొరకు అంత ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా టీవీలో యాడ్స్ వస్తూ ఉంటాయి, ఫలాంది తాగండి, ఫలానా దాంట్లో కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, మీ ఫ్యాట్ కరిగిపోతుంది. మనుషులు చాలా ఆత్రంగా వాటిని కొనడానికి ముందుకు వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనిషిలో ఒక ఆశ ఉంది, ఏంటంటే మనిషి చక్కగా కనిపించాలని, చక్కగా ఎదగాలని, చక్కగా విస్తరించాలని, చక్కగా అభివృద్ధి చెందాలని కోరిక కలిగి ఉన్నాడు. అయితే క్రీస్తు వలె అన్ని విషయాల్లో మనం ఎదగాలంటే దేవుని వాక్యమును పాలను మనము అపేక్షించాలని పేతురు రాస్తూ ఉన్నాడు. ఈ దేవుని వాక్యం అన్నటువంటిది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీనిని చాలా మంది ఒక పుస్తకముగా చూస్తారు, ఒక పుస్తకముగా దీన్ని చదువుతారు, ఒక పుస్తకముగా ఒక బుక్ షెల్ఫ్లో ఒక స్థానాన్ని ఇచ్చేస్తారు. అయితే ఈ దేవుని వాక్యం అన్నటువంటిది ఒక పుస్తకము మాత్రమే కాదు. నిన్ను నడిపించడానికి నీకు అవసరమైనటువంటి శక్తిని కలిగించేటువంటి ఒక గొప్ప శక్తి దీంట్లో ఉంది. ఇది నీ జీవితానికి అవసరమైనటువంటి సమస్తాన్ని కూడా ఇవ్వడానికి ఇందులో గొప్ప కృపను దేవుడు దాచి ఉంచాడు. సరే, ఈ వాక్యం గురించి మనం చాలాసార్లు విన్నాం. వాక్యం చదవాలి, వాక్యం మనల్ని ఎదిగింపజేస్తుంది. పేతురు చెప్తున్నాడు, పౌలు చెప్తున్నాడు, యేసు ప్రభువుల వారు చెప్పారు. దేవుని వాక్యం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యమని మనకు తెలుసు. అయితే ఎందుకు ఈ పాలను మనము అపేక్షించలేకపోతున్నాం? ఎందుకు మన ఆత్మీయ జీవితంలో మనం ఎదలేకపోతున్నాం? చాలా మంది విశ్వాసుల జీవితాల్లో మనం చూస్తే 20 సంవత్సరముల క్రితం వారి ఆత్మీయ జీవితం ఎలా ఉన్నిందో ఇప్పుడు అలానే ఉంది. దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు వారి జీవితంలో ఏదైతే బలహీనతగా ఉన్నిందో ఇప్పటికీ అది బలహీనతగానే ఉంది. కారణం ఏంటంటే మనిషి దేవుని
వాక్యం అన్నటువంటి పాలను అపేక్షించడం లేదు. అందుకే మనిషి ఆత్మీయ జీవితంలో ఎదగడం లేదు. ఎందుకు ఎదగడం లేదు, ఎందుకు మనిషి పాలను అపేక్షించడం లేదంటే అక్కడ పేతురు చెప్తున్నాడు, మీరు ఈ యొక్క పాలను అపేక్షించాలంటే, మీరు దేవుని వాక్యాన్ని చదవాలంటే, మీరు ఈ దేవుని వాక్యానికి మీ జీవితంలో సమయాన్ని కేటాయించాలంటే, ఈ దేవుని వాక్యము యొక్క ప్రాముఖ్యతను మీరు గ్రహించి దీనికి మీరు ప్రాముఖ్యతను ఇవ్వాలంటే సమస్తమైనటువంటి దుష్టత్వమును మాని. గమనించండి, దేవుని వాక్యానికి మనం ప్రాముఖ్యతను ఇవ్వాలంటే నీ జీవితంలో కొన్ని మానివేయకుండా దేవుని వాక్యానికి నీవు ప్రాముఖ్యతనివ్వలేవు. మనిషి ఎక్కడ పొరబడుతున్నాడంటే, ఒకవైపు మనిషి చేయకూడనివి చేస్తూ ఉన్నాడు, మరొక వైపు చేయాల్సినవి చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. అది మనిషికి అసాధ్యమైనటువంటిది. నీ జీవితంలో టీవీకి ఇచ్చేటువంటి సమయాన్ని నీవు మానివేస్తే తప్పితే దేవుని వాక్యానికి సమయాన్ని నీవు ఇవ్వలేవు. నీవు స్నేహితులతో మాట్లాడేటువంటి సమయాన్ని నీవు మానివేస్తే తప్పితే దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని నీవు ఇవ్వలేవు. కాబట్టి మన జీవితంలో ఒకసారి పరిశీలన చేసుకుంటే, ఎందుకు నేను వాక్యాన్ని చదవలేకపోతున్నాను, ఎందుకు ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నానంటే, నీవు దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని, దేవుని వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను మరొక దానికి ఇచ్చావు. సమస్తమైనటువంటి దుష్టత్వమును మనం మానాలి. ఇవి మానకుండా దేవుని వాక్యాన్ని మనం చదవలేము. దేవుని వాక్యం చదవకుండా మన ఆత్మీయ జీవితం ఎప్పటికీ కూడా ఎదగలేదు. ఏ రీతిగా అయితే చిన్న బిడ్డ ఆ యొక్క పాలు తాగడం వల్ల ఎదుగుదలను పొందుకుంటాడో, అదే విధంగా మనిషి ఆత్మీయ జీవితం కూడా దేవుని యొక్క వాక్యమును పాల వలన మాత్రమే సాధ్యమవుతుంది. హల్లెలూయా. మరి దేని వల్ల కాదు. కాబట్టి ఎవరో నీ కోసం ప్రార్థన చేస్తే నీ ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఎదగదు. నీవు కానుకలు ఇస్తే నీ ఆత్మీయ జీవితం ఎదగదు. ఇంకేదో చేస్తే మన ఆత్మీయ జీవితం ఎదగదు. నీవు వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని చదివితే తప్పితే నీ ఆత్మీయ జీవితం అన్నటువంటిది ఎప్పటికీ ఎదగదు. అందుకే అపవాది ఏం చేస్తాడంటే, ఈ దేవుని వాక్యము మన నుండి తీసివేస్తాడు, దానిపైన ఆశను తీసివేస్తాడు, దాన్ని సమీపించకుండా చేస్తాడు. యేసు ప్రభువుల వారు చెప్పినటువంటి ఉపమానంలో త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలను అపవాది ఏం చేశాడు? తీసుకొని వెళ్ళిపోయాడు. ఎందుకంటే అపవాదికి తెలుసు, ఈ దేవుని వాక్యము త్రోవ ప్రక్కన ఉన్నా కానీ ఇది ఫలించడానికి శక్తి కలిగినటువంటిది, ఇది ఒక మనిషి జీవితంపై ప్రభావితం చేయడానికి ఇందులో శక్తి ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోవాలని అపవాది ఎత్తుకొని వెళ్ళిపోయాడు. ఆవిడ ఎందుకు మనుషులు వాక్యం పట్ల ఆసక్తిని కోల్పోతున్నాడంటే, అపవాది ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని సమీపించకుండా, వినకుండా, చదవకుండా, ధ్యానించకుండా చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ఈ వాక్యము మనిషిని ఎదిగింపజేయడానికి శక్తి కలిగినటువంటిది. కాబట్టి నూతన సంవత్సరంలో ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా, ఈ రోజు నుంచి నేను నీ వాక్యాన్ని ఇన్ని అధ్యాయాలు చదువుతా, ఇంతసేపు చదువుతానని నీవు దేవునితో తీర్మానం చేసుకొని, మళ్ళా వచ్చే సంవత్సరం ఎంత ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగిందో నీవే తెలుసుకుంటావు. సరే, రెండవదిగా మనం వెళ్ళినట్లయితే మనిషి అభివృద్ధి చెందాలని కోరుతూ ఉన్నాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం, మన ప్రభువును రక్షకుడునైన యేసు గ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి, ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇక్కడ పేతురు మరొక విషయాన్ని రాస్తున్నాడు. ఏంటంటే, మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి కృపయందు జ్ఞానమందు మనము అభివృద్ధి చెందాలి. ఈ లోక సంబంధమైనటువంటి అనేక విషయాల్లో మనం అభివృద్ధి చెందుతూ ఉన్నాం, పొందాలని ఎదురు చూస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయితే ఆత్మీయ జీవితంలో నీవు దేవుని కృపలో, దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందకపోతే, ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధి చెందినా కానీ వేస్టే. చాలా పేదరికం నుంచి
ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళినటువంటి వారు చాలా మంది ఉన్నారు. ఈ లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎదిగారు, డబ్బులో ఎదిగారు, అంతస్తులో ఎదిగారు, ఆస్తుల్లో ఎదిగారు, పేరులో ఎదిగారు, హోదాల్లో ఎదిగారు, అనేక విషయాల్లో ఎదిగారు. కానీ వారి జీవితంలో జ్ఞానం అన్నటువంటిది తక్కువైపోయి, జ్ఞానములో అభివృద్ధి చెందక వారు చేసినటువంటి కొన్ని పనికి మాలిన తీర్మానాలను బట్టి, అంటే జ్ఞానము తక్కువై వారు నడుచుకున్నటువంటి విధానాన్ని బట్టి వారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి చాలా హీన స్థితికి దిగజారిపోయింది. కాబట్టి దేవుడు ఆయన్ను మనం అంగీకరించినప్పుడు తన కృపను మనకు అనుగ్రహించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాల్లో కృప ద్వారా మనం రక్షించబడ్డాం. అంటే దేవుని కృప మనల్ని ఆవరించినందున మనము క్రీస్తును దేవునిగా అంగీకరించామని పౌలు తెలియజేస్తుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క కృపను మనం పొందుకున్నాము. క్రీస్తు దేవుడని, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారానే రక్షణ అన్నటువంటి జ్ఞానాన్ని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేశాడు. కాబట్టి మన రక్షణలో ఉన్నటువంటి ఈ కృప, ఈ జ్ఞానం రెండిట్లో అభివృద్ధి చెందాలని దేవుడు కోరుతున్నాడు. చాలాసార్లు మనిషి పొరపాటు చేసిన తర్వాత ఏమంటాడంటే, ఎందుకు చేశానో నాకు తెలీదు, ఆలోచించకుండా చేశాను, అలా చేస్తే దాని పరిణామం ఈ విధంగా ఉంటుందని నేను అనుకోలేదు కాబట్టి దాన్ని చేయాల్సి వచ్చిందని బుద్ధి లేక, జ్ఞానము లేక, వివేచన లేక మనిషి చాలాసార్లు తన జీవితంలో ఫెయిల్ అయిపోతూ ఉన్నాడు. అయితే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో జ్ఞానము కొదువుగా ఉంటే, యాకోబు అంటున్నాడు, ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలను, ఆయన అందరికీ ధారాళంగా దయచేసేటువంటి దేవుడు. దేవుని దగ్గర జ్ఞానము చాలా కొద్దిగా లేదు, ఆయన దగ్గర విస్తారంగా ఉంది. ఆయన ధారాళంగా దయచేయగలడు. దేవుని వాక్య జ్ఞానంలో మనం ఎంతగా అభివృద్ధి చెందాం. మూడో విషయానికి మనం వెళ్ళినట్లయితే, మనము విస్తరించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో అపోస్తులైన పౌలు కొలస్సీ సంఘానికి ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు, మీరు నేర్చుకొనిన ప్రకారముగా, చూడండి, విశ్వాసమునందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు, ఆయన యందు ఉండి నడుచుకొనుడి. చాలా మంది దేవుని యందు ఉండి నడుచుకోవాలని ప్రయత్నం చేస్తారు. చాలా మంది దేవుని వాక్య ప్రకారము వారి జీవితాలు కట్టబడాలని, వారి ఇండ్లు నిర్మించబడాలని కోరిక కలిగి ఉన్నారు. అయితే ఇది ఎందుకు చాలా మంది జీవితాల్లో ఇది సాధ్యం కావడం లేదంటే, బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, నీవు ఒక మంచి పనిని చేయాలంటే నీవు చెడు పనిని మానివేయాలి. ఎదిగే విషయంలో మనం చూసాం, పేతురు అంటున్నాడు, మీరు సమస్తమైనటువంటి దుష్టత్వమును మాని వాక్యమును పాలన అపేక్షించుడి. అభివృద్ధి విషయంలోనికి కూడా వస్తే, యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందుదువు. దేవుని వైపు చూసిన వారు ఎంతమంది అంటే 199 మంది చేతులు ఎత్తుతారు. మనిషికి ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇరుకు ఇబ్బంది వచ్చినప్పుడు ప్రభువా అని తలుచుకునేటువంటి వారు చాలా మందే ఉన్నారు. అయితే దేవుని వైపుకు చూచినప్పుడు దేవుడు మనలో చేసేటువంటి ఒక ప్రక్రియ ఏంటంటే, ఆయన మనలో ఏదైతే తీసివేయబడాలో దానిని తీసివేస్తాడు. హల్లెలూయా. అక్కడే వచ్చింది సమస్య. ఎప్పుడైతే దేవుడు ఈ సినిమాలు నువ్వు చూడకూడదు అన్నటువంటి ఆలోచన ఇస్తాడో, దేవుని వైపు తిరగడం మానేసి సినిమా వైపే చాలా మంది తిరుగుతూ ఉన్నారు. ఈ చెడు స్నేహం నీ జీవితంలో ఉండకూడదు కాబట్టి నేను దీన్ని తీసివేస్తున్నాను అని దేవుడు చెప్తే, మనిషి ఏం చేస్తున్నాడంటే, దేవాన్ని వద్దునైనా అని ఆయన్ని తీసివేసి చెడు స్నేహం వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు నిన్ను దీవించడానికి, ఆశీర్వదించడానికి ముందుగా ఆయన నీలో పనికిరాని తీగలను తీసి పారవేసే దేవుడు. హల్లెలూయా. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-3 వచనాలు మనం చూస్తే, దేవుడు ఒక మనిషిలో చేసేటువంటి క్రియ ఏంటంటే, ఆయన ఏదో తెచ్చి మనిషిలో నింపేయడం లేదు, ఏదో ఒక విధంగా మనిషిని ఎదిగింప చేయాలని దేవుడు కోరడం లేదు. దేవుడు ఏం చేస్తున్నాడంటే, నిన్ను ఫలింప చేయడానికి, నీవు
ఫలిస్తూ ఇంకా బహుగా ఫలించడానికి నీలో ఉన్నటువంటి పనికిరాని తీగలను ఆయన తీసి పారవేస్తూ ఉన్నాడు. ఎందుకంటే పనికిరానివి పోతే తప్పితే పనికొచ్చేటువంటి వాటికి నీ జీవితంలో స్థలం ఉండదు. మూడవదిగా మనం చూసాం, దేవుడు మన నుండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో విస్తరించాలని కోరుతూ ఉన్నాడు. దానికి ఉదాహరణ ఏంటంటే, ఒక ఫ్రూట్ సలాడ్ ఉందనుకోండి, ఆ యొక్క ఫ్రూట్ సలాడ్ని బట్టి రెండు విధాలుగా మనం దేవుని స్తుతించవచ్చు. ఒకటి, దానికి ఇవ్వబడినటువంటి పేరును బట్టి, ప్రభువా ఈ ఫ్రూట్ సలాడ్ ఇచ్చావు, మీకు స్తోత్రాలు, లేకపోతే కృతజ్ఞతాస్తుతులు అని చెప్పచ్చు. ఆ యొక్క ఫ్రూట్ సలాడ్ని బట్టి మాత్రమే కాదు, అందులో ఉన్నటువంటి ప్రతి ఫ్రూట్ను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. హల్లెలూయా. అయితే ప్రతి ఫ్రూట్ని బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అన్నటువంటిది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో విస్తరించడం. అయితే చాలామంది ఆత్మీయ జీవితంలో, ప్రభువా ఈ రోజంతా కాపాడినావు, స్తోత్రం అంతే. వారి జీవితంలో ఎప్పుడు అదే ప్రార్థన. ఎన్ని సంవత్సరాలు గడిచినా ఒకటే ప్రార్థన, ప్రభువా నన్ను కాపాడావు, ఇక కాపాడు, ప్రభువా నన్ను కాపాడావు, నన్ను కాపాడు, నన్ను దీవించావు, ఈ సంవత్సరం దీవించు, 2015వ సంవత్సరంలో నాకు అది ఇచ్చావు, ఇప్పుడు ఇది కూడా ఇవ్వు. అయితే నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి మేలును నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతి మేలును నువ్వు రాసుకోవాలి. దాన్ని బట్టి నీవు దేవుణ్ణి స్తుతించాలి. ఒకసారి మన జీవితాలను మనం పరిశీలన చేసుకుంటే, అనేక సార్లు అపాయముల నుండి కావచ్చు, ఆపదల నుండి కావచ్చు, మరణం నుండి కావచ్చు, దేవుడు నిన్ను తప్పించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, దేవుడు నిన్ను కాపాడినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అయితే ఒక సింపుల్గా ఒక వర్డ్లో నువ్వు చెప్పేస్తున్నావు, ప్రభువా నీవు నన్ను కాపాడావని. అయితే దేవుడు నీ నుండి ఏం ఆశిస్తున్నాడంటే, నేను నిన్ను ఎన్నిసార్లు కాపాడాను, ఏ సందర్భాల్లో కాపాడాను, నేను నిన్ను ఎలా తప్పించాను, ఎన్నిసార్లు తప్పించాను, ఎన్ని ఆపదల నుండి తప్పించాను, వీటన్నిటిని బట్టి విస్తరించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని దేవుడు కోరుతూ ఉంటూ ఉన్నాడు. దావీదు లైఫ్లో ఆయన తెలుసుకున్నాడు, దేవుడు చేసినటువంటి ఏ మేలును, ఏ ఉపకారమును నేను మర్చిపోను, నేనే కాదు నా ప్రాణము సహితము మర్చిపోకూడదు. ప్రతి ఒక్కటి నీ జీవితంలో నీవు గుర్తుంచుకోవాలి. దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ యొక్క కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటలో మనిషి విస్తరించినప్పుడే మనిషి ప్రార్థనా జీవితంలో ఎదగగలుగుతాడు. అందుకే అపోస్తులైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే, 4వ అధ్యాయం 6వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలను దేవునికి తెలియచేయండి. చివరిగా దావీదు ఎలా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో చూచి మనం ముగించుకుందాం. కీర్తనల గ్రంథం 109:30వ వచనం, నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను, అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. హల్లెలూయా. నోటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చాలా మంది చెల్లించరు, మనసులో చెల్లించేస్తారు. ఎందుకంటే మనసులో చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా త్వరగా అయిపోతుంది, మనసులో మాట్లాడడం చాలా త్వరగా అయిపోతుంది, బయటికి నోటితో చెప్పాలంటే చాలా లేట్ అవుతుంది. మనసుతో దేవుని స్తుతించాలి, ఆత్మతో స్తుతించాలి. అయితే నోటితో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కాబట్టి ఆ రీతిగా ఈ నూతన సంవత్సరంలో మనము క్రీస్తు వలె అన్ని విషయాల్లో ఎదుగుటకు, మనము క్రీస్తు యొక్క జ్ఞానములో, క్రీస్తు యొక్క కృపలో అభివృద్ధి చెందుటకు, మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుటకు ప్రభు మనందరికీ కృప చూపునుగాక.